జోని ఎరిక్సన్ టాటా అని చెప్పి ఒక ఆమె ఉంటుంది. ఆమె ఒక మెడ కింద పక్షవాతం వస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? పక్షవాతాలు వచ్చినప్పుడు కాళ్ళు అడిపోతాయి, చేతులు అడిపోతాయి. కొందరికి కొన్ని పక్షవాతం కొంచెం వెరైటీగా వస్తూ ఉంటాయి. మెడ పక్షవాతం వస్తుంది. మెడ ఎలా ఉండిపోద్ది అనమాట, తిరగదు, అటు ఇటు తిరగదు, పట్టేస్తుంది. మెడ కింద పక్షవాతం అంటుందండి. ఇలా చిన్నప్పటి నుంచి ఉందన్నమాట. ఇంటికి పక్షవాతం వచ్చేస్తుంది. తను ఎదిగే వరకు, తన జీవించేంత వరకు ఉంటుంది అది. ప్రభు నమ్ముకున్న తర్వాత తనకున్నటువంటి వాయిస్ను ప్రభుకు వాడడం స్టార్ట్ చేసింది. ఇలా ఉండగానే పాటలు పాడడం స్టార్ట్ చేసింది. రచయిత అద్భుతమైన రీతిలో క్రీస్తు పాటలు రాయడం స్టార్ట్ చేసింది. దేవుని కొరకు సమర్పించుకుని దేవుని సేవ చేయడం ప్రారంభించింది, ప్రసంగాలు చేయడం ప్రారంభించింది. మెడ కింద పక్షవాతంతో ఉండి జోని ఎరిక్సన్ కొన్ని వేల మందిని ప్రభావితం చేసింది. ఆమె లక్షల మందిని ప్రభావితం చేసింది. ఆమె పక్షవాతంతో ఉన్నటువంటి స్త్రీ ఆమె ప్రసంగాల ద్వారా, ఆమె పాటల ద్వారా, ఆమె పాటలు రాయడం ద్వారా కొన్ని లక్షల మందిని ఆమె ప్రభావితం చేస్తుంది. అంత శక్తి ఎలా వచ్చింది? నేను పక్షవాతంతో ఉన్నాను, నేను ఎప్పటిదాన్ని, ఎంతటిదాన్ని, ఏపటి వాడిని చెప్పి అనుకున్నాం అనుకోండి, మనం ఏమాత్రం కూడా ప్రపంచంలో రాణించలేము. మన బలహీనతలో ప్రభుకి మనం అప్పగించుకుంటే, మన బలహీనతలో ఆయన ప్రభు మన తోడుగా ఉంటుంది. కాబట్టి దేవుని కొరకు అడుగులు ముందుకు వేసి, డేవిడ్ బ్రైనార్డ్ 1718 సంవత్సరంలో ఈయన గారు ఏజెన్సీ ప్రాంతాలకు సేవ చేయడానికి వెళ్ళాడు. అతి చిన్న వయసు, 25 సంవత్సరాల వయసులో ఈయన గారు ట్యూబర్కులోసిస్ అనే ఒక వ్యాధితో, ట్యూబర్కులోసిస్ అనేటువంటి ఒక రోగంతో, ఆ రోగంతో జీవించేంత వరకు బాధపడతా ఉండేవాడు. ఆ జబ్బుతోనే ప్రార్థనలో, సేవలో సాగిపోయాడు. విషయం ఏంటి తెలుసా? అతి చిన్న వయసులో ఈ జబ్బుతో ప్రార్థనలోను, సేవలోను సాగిపోతున్నటువంటి తరుణంలోనే కొన్ని లక్షల మంది, కొన్ని వేల మందిని ప్రభావితం చేశాడు. తన చనిపోయిన తర్వాత మార్చబడిన వారు చాలా మందిట. దేవుని స్తోత్రం. గట్టిగా చెబుదాం. దేవుడు అర్ధాంతరంగా కొంతమంది భక్తులను మధ్యలో ఎందుకు తీసుకుని వెళ్తున్నాడు తెలుసా? ఆ భక్తుల ద్వారా అనేక మందిని ప్రభావితం చేయడం కోసం. ప్రవీణ్ పాడాల అతి చిన్న వయసు చనిపోయాడు. కారణం ఏంటి? ప్రవీణ్ పాడాల బ్రతుకున్నప్పుడు చాలా మంది తెలియపోవచ్చు, తను చనిపోయిన తర్వాత ప్రపంచాన్ని తెలిసిపోయాడు ఆయన. ప్రవీణ్ పాడాల బ్రతుకున్నప్పుడు తన ప్రసంగాలు కొందమే మార్చాయి. తను చనిపోయిన తర్వాత తన ప్రసంగాల ద్వారా మార్చబడిన వారు కొన్ని వేల మంది ఉన్నారట. నిన్న కాక మొన్న గంటల ప్రకాష్ గారు కూడా చనిపోయారు. ఆయన ప్రసంగాల ద్వారా ఎప్పుడు విన్నటువంటి వాడు కూడా విని మనసు మార్చుకొని కామెంట్లు తెలియజేస్తా ఉన్నాడు. ఏమని తెలుసా? ఇంతలో ఇంత జ్ఞానాన్ని కోల్పోయామో మేము, ఎప్పుడు ఈ ప్రసంగాలు వినలేదని చెప్పేసి కామెంట్లో వారు తెలియజేస్తా ఉన్నారు. మరి కొంతమంది, అయ్యా మేము అన్యులము, మీరు బ్రతుకు ఉన్నప్పుడు మీ ప్రసంగాలు మేము ఎప్పుడు వినలేదు, చూడలేదు, సో మీరు చనిపోయి కూడా మా బ్రతుకుని మార్చారని చెప్పేసి వారు కామెంట్లు తెలియజేస్తా ఉన్నారు. చాలా ఆశ్చర్యవేస్తున్నారు. సో కొంతమంది చనిపోయే కూడా చాలా మందిని బ్రతికిస్తూ ఉన్నారు.